సార్ ఇక్కడ బుక్ ఫెయిర్ అనేది ఇట్లా పుస్తక ప్రదర్శన పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే మీ బుక్లో మీకు సంబంధించిన పుస్తకాలు కూడా ప్రదర్శిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్ ఈ బుక్ ఫెయిరు ఈ మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏదైతే ఉందో చాలా చాలా గొప్పగా ఉందండి. ఎన్నో రకాలటువంటి స్టాల్స్ అండి. ఆ స్టాల్స్లో రకరకాల లాంగ్వేజెస్లో పుస్తకాలు అవన్నీ చేస్తున్నారండి. సో అది ఒక పార్ట్ అండి. ఈ స్టాల్లో మేము హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఇంచుమించుగా మేము చేసేటువంటిది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఆ సాధన పేరు ఫాలున్ దాఫా. ఫాలున్ దాఫా అంటే ఫా అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అండి. ఏమిటి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటే? సత్యం, దయ, సహనం. సత్యం, దయ, సహనం అనే 3 విశ్వసూత్రాలని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా తన శరీరాన్ని, తన హృదయాన్ని, తన అంతరాత్మని, తన మనస్సుని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో, ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఫాలున్ దాఫా. ఇలాంటి ఒక ఫాలున్ దాఫా ఏదైతే ఉందో చైనాలో 1992లో మాస్టర్ లీ హోంగ్జీ అనే ఆయన ఈ సాధనని చైనాలో పరిచయం చేశారండి. మనందరికీ తెలిసిందే, చైనాలో మన దేశంలో లాగా అక్కడ డెమోక్రసీ లేదండి, ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ఉన్నటువంటిది కమ్యూనిస్ట్ రాజ్యం అండి. అలాంటి కమ్యూనిస్ట్ రాజ్యం కూడా ఆ టైంలో ఉండేటువంటి ప్రెసిడెంటు, ఆ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా మీరు ఫాలున్ దాఫా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి అని ఈ సాధనను అక్కడ విపరీతంగా దీన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగిందండి. అక్కడ లక్షల్లో వాళ్ళ ఏరియాస్లో ఈ సాధనను అక్కడ చేసుకుంటూ వచ్చేవారు. ఇలా ప్రాక్టీషనర్స్ అందరూ చేసేవాళ్ళండి, లక్షల్లో చేసేవాళ్ళండి. అక్కడ ఈ సాధన 92లో ఈయన మాస్టర్ గారండి 92లో ప్రవేశపెట్టబడి చైనాలో ఇలా ఉండేదండి. ఈ ఆధ్యాత్మిక సాధన అక్కడ చేస్తూ ఉండేవాళ్ళండి. కానీ ఈ సాధనని వాళ్ళు చేసుకోమని చెప్పేసి న్యూస్లో కానీ అలాగే రకరకాల మార్గాలలో అక్కడ ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆ సమయంలో దీన్ని చాలా ప్రాచుర్యం కలిగేలాగా చేసిందండి. అక్కడ ఉండేటువంటి ఆ ప్రాక్టీషనర్స్ కానివ్వండి, పబ్లిక్ కానీ సాధన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాక్టీస్ అక్కడ చేయటం మూలంగా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఇంచుమించుగా 83% తగ్గిపోయాయండి. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటేనండి, ఈ సాధన చేసేటువంటి వాళ్ళ సంఖ్య చైనాలో 7 సంవత్సరాల్లో 10 కోట్ల మంది అయ్యారండి. అక్కడ ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీస్ వచ్చేటప్పటికి ఓన్లీ 7 కోట్లు మాత్రమే. అక్కడ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి భయం వేస్తుందండి. ఈ సాధనని కనుక ఇలాగే కనుక వదిలిపెట్టినట్లయితే చాలామంది ఎక్కువ మంది చేయటానికి వస్తారు. అప్పుడు మళ్ళీ ఒక ఇండియాలాగా డెమోక్రసీ కావాలి, మాకు ప్రజాస్వామ్యం కావాలి అనే ఒక అలజడి వస్తుందన్నటువంటి భయము, అసూయతోటి ఈ సాధనని బ్యాన్ చేసి ఈ సత్యం, దయ, సహనం పాటించేటువంటి వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా హెల్తీగా ఉంటాయని వీళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళకి మత్తు మందు కూడా ఇవ్వకుండా ఆ ఆర్గన్స్ బయటికి తీసి అక్కడ చైనాలో ట్రాన్స్ప్లాంటేషన్ అదంతా అలాంటి ఘోరాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయండి. ఇలాంటి ఘోరాలండి. ఈ ప్రాక్టీస్ మీరు చేయొద్దు అని వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఫోర్స్ఫుల్ ఇంజెక్షన్స్ అండి. అక్కడ అలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నా మళ్ళీ చైనాలో 99 నుంచి ఈ రోజు దాకా 114 దేశాలకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ప్రపంచంలో 10 కోట్ల మంది చేస్తున్నారండి 114 దేశాల్లో. ఈ ప్రాక్టీస్లో మాస్టర్ గారు చెప్పేది ఏమిటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మనిషిలో ఎటువంటి కలుషితం లేకుండా ఒక ఉన్నతంగా ఎదగాలి ఏమండి. అలాగే మనందరం కూడా మానవ మాతృలుగా వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ హ్యూమన్ బీయింగ్? ది మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు గో బ్యాక్ టు హిస్ ఒరిజినల్ ట్రూ సెల్ఫ్. మన స్వస్వరూపానికి చేరుకునేటువంటి ప్రయత్నంలో మనం ఈ రకంగా ఇలాంటి ఒక సాధన మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. అనేటువంటి ఆధ్యాత్మిక సాధనలో మాస్టర్ గారు మాకు చాలా క్లియర్గా చెప్తారండి, మీరు ఎవరిని కూడా ఈ ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళు వెంట పెట్టడం కానీ బలవంతం చేయటం కానీ చేయొద్దు. ఎవరికైతే పూర్వజన్మలటువంటి లింక్ ఉందో వాళ్ళు వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా దీన్ని నేర్చుకుంటారు అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆటోమేటిక్గానే ఇప్పుడు ప్రపంచంలో 114 దేశాల్లో 10 కోట్ల మంది చేస్తున్నారండి. ఈ ప్రాక్టీస్ యొక్క సింబలు తామర పువ్వు అండి. తామర పువ్వు మనకి అందరికీ తెలిసిందే, మట్టిలో పుట్టి ఆ మట్టిలోంచి పైకి వచ్చి స్వచ్ఛంగా ప్రకాశిస్తుందండి. అలా ఒక వ్యక్తి కూడా 3 విశ్వసూత్రాలను అనుసరించి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఈ ఫాలున్ దాఫా దీనికి సంబంధించి లోటస్ ఫ్లవర్ని వియత్నాం ప్రాక్టీషనర్సు అలాగే మెల్బర్న్ ప్రాక్టీషనర్సు చేసినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇది ఫ్రీగా
బుక్ స్టాల్లో అందరికీ కూడా పుస్తకం తీసుకున్నా తీసుకోకపోయినా వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఇవి మేము ఇస్తూ ఉంటామండి ఫ్రీగా. ఇది వియత్నాం ప్రాక్టీషనర్స్ చేసినటువంటిదండి.